హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్. చూస్తూనే 1 ఇయర్ అయిపోయిందండి. శ్రీరామనవమి కూడా వచ్చేసింది. సో నేనైతే ఇవాళ మీకు ఈ శ్రీరామనవమికి నా మందిరంలో జరిగే ప్రిపరేషన్స్ చూపించేద్దామని వచ్చేసాను. సో అవి ఏంటంటే చూస్తున్నారు కదా, మొత్తం లైటింగ్ వర్క్ అంతా అయితే అయిపోయింది. ఇంకా రేపు శ్రీరామనవమి అంటే బిఫోర్ డే మాకు ఊరేగింపు ఉంటుందండి. సో ఆ ఊరేగింపు కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే మందిరం అయితే మొత్తం డెకరేట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఊరేగింపు కోసం ఉత్సవ విగ్రహాలకు కూడా రెడీ చేసి పెట్టారు. ఇదైతే ఊరేగింపు కోసం విగ్రహాలని రెడీ చేసేస్తున్నారు. సో ఇక్కడ ఈ ట్రాక్టర్లో పెట్టి ఊరేగిస్తారనమాట. మాకు బిఫోర్ డేనే ఉంటుంది ఊరేగింపు, కళ్యాణం రేపనగా బిఫోర్ డే. సో ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు రెడీ చేసేసారు. అదే వాళ్ళు ట్రాక్టర్లో అరేంజ్ చేస్తున్నారు. ఇది అవగానే అయితే వెంటనే ఊరేగింపు స్టార్ట్ చేసేస్తారు. ఇది అయ్యే వరకు నైట్ ఆల్మోస్ట్ లేట్ అయిపోతుందండి. 12 అయిపోతుంది. ఊరేగింపు అయ్యేటప్పటికి 6 కల్లా స్టార్ట్ చేసేస్తారు ఈవినింగ్. సో అలా అయితే కంప్లీట్ చేస్తున్నారు. దీనికోసం ప్రిపరేషన్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు ఊరేగింపు కోసం. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 3 o'clockకి స్టార్ట్ చేస్తారు. రేపటి కోసం అయితే ఫ్లవర్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నారు ఆల్రెడీ మండపం డెకరేషన్కి దానికోసం. సో ఇంకా వీళ్ళు ఊరేగింపు అయిపోయిన తర్వాత వచ్చి midnight 3-4 అలా స్టార్ట్ చేస్తారు మండపం డెకరేషన్ అవన్నీ. సో మార్నింగ్ 10:30 కల్లా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా కళ్యాణం. సో ఇక్కడైతే ఇప్పుడు ఈ ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఊరేగింపు కంప్లీట్ అయ్యి వచ్చే వరకు ఇక్కడ భజన చేస్తూనే ఉంటారు. సో అలా అయితే స్టార్ట్ చేసేసారు. ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. సో ఇక్కడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు, మేము ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ. సో ఫైనల్గా అయితే వాళ్ళు సెట్ అయిపోయారు. ఇక్కడైతే ఇంకా మన ఇంటి దగ్గరకు వచ్చేసింది ఊరేగింపు. సో మందిరం పక్కనే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. సో ఇప్పుడైతే ఇంకా ఏంటంటే మనం చేసే 3 daysలో ఫస్ట్ డే ఊరేగింపు జరుగుతుంది. మీకు అదే చూపించాను ఇప్పటివరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు కళ్యాణం ఉంటుందండి. కళ్యాణం తర్వాత ఫైనల్గా భోజనాలు ఉంటాయి 3rd day ఈవినింగ్. అలా 3 days కంప్లీట్ చేస్తాము. సో రేపు కూడా ఇలాగే నేను కళ్యాణం అయిన తర్వాత నెక్స్ట్ భోజనాలది అన్నీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 year అండి. లాస్ట్ శ్రీరామనవమి చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి సీతారాముల కళ్యాణందే స్టార్ట్ చేశాను. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.